హలో గుడ్ మార్నింగ్ టు ఎవరిబడి. ఈరోజు మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ సరళ అవకలన సమీకరణాల గురించి ఈరోజు మనం చర్చించుకుంటున్నాం. అవకలన సమీకరణాలు అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే an equation involving the independent variable x, dependent variable y and the differential coefficients of dependent variable with respect to independent variable is called a differential equation. డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవకలన సమీకరణం అంటే ఏదైనా ఒక సమీకరణం ఎక్స్ దృష్ట్యా వైను అవకలనం చేసినట్లయితే, అంటే డివై బై డిఎక్స్లో ఎక్స్ అనేది స్వతంత్ర చలరాశి, వై అనేది పరతంత్ర చలరాశి. వైను ఎక్స్ దృష్ట్యా అవకలనం చేస్తే డివై బై డిఎక్స్ అవుతుంది. అంటే ఒక స్వతంత్ర చలరాశి దృష్ట్యా పరతంత్ర చలరాశి వైను అవకలనం చేస్తున్నాం కాబట్టి దీన్ని అవకలన సమీకరణాన్ని అంటారు. సమీకరణాల్లో అవకలనాలు ఉన్నాయి కాబట్టి దాన్ని అవకలన సమీకరణం అని అంటారు. అయితే ఇప్పుడు డిగ్రీ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే అవకలన సమీకరణం యొక్క తరగతిని ఏ విధంగా కనుక్కుంటామో ఇప్పుడు పరిశీలిద్దాం. The degree of a differential equation is the degree of the highest derivative occurring in the differential equation. అంటే ఏదైనా ఒక అవకలన సమీకరణంలో ఉన్నత తరగతి అంటే హైయెస్ట్ డెరివేటివ్, ఎక్కువ అవకలనం ఎంత ఉంటుందో దాన్నే అవకలన సమీకరణం యొక్క తరగతి అని అంటారు. ఉదాహరణ చూసినట్లయితే డి క్యూబ్ వై బై డిఎక్స్ క్యూబ్ ప్లస్ 2 ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ డివై బై డిఎక్స్ ఈక్వల్ 0. ఇందులో హైయెస్ట్ డెరివేటివ్ డి క్యూబ్ వై బై డిఎక్స్ క్యూబ్ అంటే 3 సార్లు అవకలనం చేసినాం. దీని యొక్క తరగతి దీనిపైన ఎంత ఉంది, 1 ఉంది. అంటే ఇట్లా డి క్యూబ్ వై బై డిఎక్స్ క్యూబ్ దాని ఘాతం 1 కాబట్టి దాని యొక్క తరగతి 1 అని అంటాం. రెండో ఎగ్జాంపుల్ చూసినట్టయితే డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ 1 ప్లస్ రూట్ ఆఫ్ డివై బై డిఎక్స్ ఉంది. ఇందులో ఇక్కడ అవకలన సమీకరణం యొక్క తరగతి ఐడెంటిఫై చేయాలంటే ఆ యొక్క బహుపది అవకలన సమీకరణంలో ఉన్నటువంటి బహుపది యొక్క ఘాతం అనేది ధనపూర్ణ సంఖ్య అయి ఉండాలి. అయితే ఇక్కడ రూట్ అనేది స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ను తీసేయాలంటే ఇరువైపులా వర్గం చేయాల్సి వస్తుంది. ఆ వర్గం చేసినప్పుడు ఈక్వల్స్ టు 1 అవతల సైడ్ తీసుకపోతే డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ డివై బై డిఎక్స్ అవుతుంది. ఇరువైపులా వర్గం చేసినట్లయితే స్క్వేర్ రూట్ పోతుంది. స్క్వేర్ రూట్ పోతే డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ యొక్క ఘాతం అనేది వర్గం చేసినందుకు 2 ఉంటుంది. 2 ఉంటుంది కాబట్టి దాని యొక్క తరగతి అనేది 2 అవుతుంది. ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆర్ ఆల్వేస్ పాజిటివ్ ఇంటీజర్స్. ఆర్డర్ కానీ తరగతి ఆర్డర్ అన్నా పరిమాణం అన్నా ఒకటే, తరగతి అన్నా ఘాతం అన్నా డిగ్రీ అన్నా ఒకటే. ఇవి రెండు ఎప్పుడు ధనపూర్ణ సంఖ్యలు అయ్యే ఉంటాయి, అంటే మైనస్లలో ఉండవు. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేటివి 2 రకాలు. అదొకటి ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్, పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని 2 రకాలు ఉంటాయి. అవి వాటి యొక్క ఆర్డరు వాటి యొక్క సరళత పైన అంటే లీనియారిటీ పైన ఆధారపడి ఉంటాయి.
ఇందులో ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, సెకండ్ ఆర్డర్ లేదా హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆర్ దోస్ ఇన్ విచ్ ఓన్లీ ద ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఆఫ్ ద డిపెండెంట్ వేరియబుల్ అక్కర్స్. ఫస్ట్ ఆర్డర్ అంటే మొదటి పరిమాణ అవకలన సమీకరణాలు అంటే ఏదైనా ఒక అవకలన సమీకరణంలో మొదటి పరిమాణ అవకలనాలు మాత్రమే కలిగి ఉంటే దాన్ని ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, మొదటి పరిమాణ అవకలన సమీకరణం అంటారు. హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏదైనా ఒక అవకలన సమీకరణము రెండు లేదా అంతకంటే ఎక్కువ పరిమాణం అవకలన సమీకరణం ఉన్నట్టయితే వాటిని హయ్యర్ ఆర్డర్ లేదా హెచ్చు పరిమాణ అవకలన సమీకరణాలని అంటారు. సొల్యూషన్ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్, అవకలన సమీకరణం యొక్క సాధన. ఏదైనా ఒక అవకలన సమీకరణాన్ని ఏ ప్రమేయం అయితే సాటిస్ఫై చేస్తుందో ఆ ప్రమేయాన్ని ఆ అవకలన సమీకరణం యొక్క సాధన అంటారు. ఏ ఫంక్షన్ విచ్ సాటిస్ఫై ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ ఇట్స్ సొల్యూషన్. జనరల్ అండ్ పర్టికులర్ సొల్యూషన్ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఒక అవకలన సమీకరణం యొక్క సాధారణ సాధన మరియు ప్రత్యేక సాధనలు అంటే ఏమిటంటే ద సొల్యూషన్ విచ్ కంటైన్స్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఈజ్ కాల్డ్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఏదైనా ఒక అవకలన సమీకరణం యొక్క సాధనలో ఆర్బిటరీ కాన్స్టెంట్స్ యాదృచ్ఛిక చలరాశులు ఉన్నట్లయితే దాన్ని సాధారణ సాధన అని అంటారు. అట్లా కాకుండా ఏదైనా ఒక అవకలన సమీకరణ యొక్క సాధనలో అవకలన సమీకరణ యొక్క సాధన కనుగొన్న తర్వాత అందులో ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అనేటివి లేకుండా మరియు ఆ సాధన అనేది సాధారణ సాధన నుండి రాబట్టినట్టయితే అటువంటి దాన్ని పర్టికులర్ సొల్యూషన్ అంటే ప్రత్యేక సాధన అని అంటారు. ద సొల్యూషన్ ఫ్రీ ఫ్రమ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్, ద సొల్యూషన్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద జనరల్ సొల్యూషన్ బై గివింగ్ పర్టికులర్ వాల్యూస్ టు ద ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఈజ్ కాల్డ్ ఏ పర్టికులర్ సొల్యూషన్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ పర్టికులర్ సొల్యూషన్, ఈ ప్రత్యేక సాధనలో ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అనేటివి ఉండవు. కొన్ని కండిషన్స్ని అప్లై చేసి యాదృచ్ఛిక చలరాశులు ఉన్నటువంటి సాధారణ సాధనలో ఆ కండిషన్స్ని అప్లై చేసినప్పుడు వచ్చేటటువంటి సాధననే ప్రత్యేక సాధన అవుతుంది. డిఫరెన్షియల్ ఈక్వేషన్ టు ఫార్మ్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ అంటే అవకలన సమీకరణ యొక్క వక్ర కుటుంబాలు అంటే అన్నీ ఒకే లక్షణాలను కలిగి ఉండి స్థిర రాశులు మాత్రం చేంజ్ అయ్యేటట్లు ఉంటాయి. If the given family f1 f curves depends on only one parameter, then it is represented by an equation of the form f1 x comma y comma a equals to 0. అంటే ఈ సమీకరణం ఎక్స్ వైలలో స్థిరంగా ఉంటూ అందులో ఆర్బిటరీ కాన్స్టెంట్ ఏ అనేది స్థిరరాశి ఉంటుంది, ఎక్స్ వైలు చలరాశులుగా ఉంటాయి. ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ డిపెండ్స్ ఆన్ ద పారామీటర్ ఏ కామా బి. పారామీటర్ నథింగ్ బట్ ఏ కాన్స్టెంట్. ఈ పారామీటర్ రెండు ఉన్నట్లయితే f2 ఆఫ్ x కామా y కామా a కామా b ఈక్వల్స్ టు 0 అనేది వక్ర కుటుంబం యొక్క సమీకరణ రూపం అవుతుంది. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ను ప్రధానంగా 4 పద్ధతుల ద్వారా సాధిస్తారు. ఒకటోది వేరియబుల్ అండ్ సపరబుల్, రెండవది హోమోజీనియస్ ఈక్వేషన్స్, మూడవది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, నాలుగవది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. మొదటి వేరియబుల్ అండ్ సపరబుల్ చలరాశి విభాజనీయ పద్ధతి, రెండవది హోమోజీనియస్ ఈక్వేషన్స్ అంటే సమఘాతీ అవకలన సమీకరణాలు, మూడవది లీనియర్ ఈక్వేషన్స్ అంటే సరళ అవకలన సమీకరణాలు, నాలుగవది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే యథార్థ అవకలన సమీకరణాలు. అవకలన సమీకరణం ఏ రూపంలో వస్తుందో దాని యొక్క ఇచ్చినటువంటి సమీకరణాన్ని బట్టి ఏ పద్ధతిని ఉపయోగించాలో ఆ పద్ధతిలో సాధించడం జరుగుతుంది. మొదట వేరియబుల్ అండ్ సపరబుల్ మెథడ్లో f of x, y కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ g of x and h of y, where g of x is a function of x and h of y is a function of y. Then the differential equation dy by dx equals to f of x, y is said to be a variable and separable type. ఈ చలరాశి విభజనీయ పద్ధతిలో ఇచ్చినటువంటి dy by dx ఈక్వల్స్ టు సమ్ f of x, y by g of x, y ఇచ్చినప్పుడు x టర్మ్స్ను dx సైడు y టర్మ్స్ను dy సైడు తీసుకెళ్ళి ఇరువైపులా సమాకలనం చేసి దీని పద్ధతిలో సాధిస్తారు. నెక్స్ట్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే సమఘాతీ అవకలన సమీకరణాలు. ఇందులో f of x, y అనేది సమఘాతీ అవకలన సమీకరణం అని ఎప్పుడు అంటామంటే
ఎఫ్ ఆఫ్ లాంబ్డా ఎక్స్ కామా లాంబ్డా వై ఈక్వల్స్ లాంబ్డా పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అయితే ఎన్ అనేది నాన్ జీరో కాన్స్టెంట్ అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వైను ఎన్ తరగతి కలిగినటువంటి సమఘాతి అవకలన సమీకరణం అంటారు. ఏ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై సెట్ టు హోమోజీనియస్ ఫంక్షన్ ఆఫ్ డిగ్రీ ఎన్ ఇఫ్ ఎఫ్ ఆఫ్ లాంబ్డా ఎక్స్ కామా లాంబ్డా వై ఈక్వల్స్ టు లాంబ్డా పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఫర్ ఎనీ నాన్ జీరో కాన్స్టెంట్ లాంబ్డా కమ్ ఎన్. The differential equation which can be expressed in the form of dy by dx equals to f of x comma y or dx by dy equals to g of x comma y, where f of x comma y and g of x comma y are homogeneous functions of degree 0 is called a homogeneous differential equation. Next, linear differential equation. A differential equation of the form dy by dx plus py equals to q, where p comma q are constants or functions of x only, or a first order linear differential సరళ అవకలన సమీకరణం. y అనేది ఇండిపెండెంట్, x అనేది ఇండిపెండెంట్, y అనేది డిపెండెంట్. ఇదే సమీకరణం dx బై dy ప్లస్ px ఈక్వల్స్ టు q రూపంలో కూడా ఉంటుంది. ఈ రెండు పద్ధతులలో అవకలన సమీకరణ సాధనను కనుక్కోవడం జరుగుతుంది. Linear and non-linear differential equation. A differential equation in which dependent variable and its derivative occur only in first degree and are not multiplied together is called a linear differential equation. ఈ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ను సరళ సమీకరణం సాధించాలంటే దానికి వర్కింగ్ రూల్ ఏంటంటే ఫస్ట్ ఇచ్చినటువంటి అవకలన సమీకరణాన్ని సరళ అవకలన సమీకరణ రూపంలోకి అంటే dy బై dx ప్లస్ py ఈక్వల్స్ టు q రూపంలోకి మార్చాలి. మార్చిన తర్వాత దాని యొక్క సమకలన గుణకము ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఇంటిగ్రేషన్ pdx. ఈ పవర్ ఇంటిగ్రేషన్ pdxలో p వాల్యూని ప్రతిక్షేపించి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ను కనుక్కోవాలి. దాని యొక్క సాధన y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్స్ ఇంటిగ్రేషన్ q ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dx ప్లస్ c రాసి సాధనను కనుక్కుంటాం. అట్లా కాకుండా ఒకవేళ అవకలన సమీకరణం dx బై dy ప్లస్ p1x ఈక్వల్స్ q1 రూపంలో ఉన్నట్టయితే దాని యొక్క సాధన ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్స్ ఈ పవర్ ఇంటిగ్రేషన్ p1 dy. సాధన అప్పుడు y ప్లస్లో x వస్తుంది. x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్స్ టు q ఆఫ్ x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అక్కడ dx వస్తే ఇక్కడ dy ప్లస్ c ఈ రూపంలో సాధించడం అనేది జరుగుతుంది. బెర్నౌల్లి అవకలన సమీకరణం ఉన్నట్టయితే దాన్ని కూడా సరళ అవకలన రూపంలోకి మార్చి దాన్ని కూడా ఇదే పద్ధతిలో సాధించడం జరుగుతుంది. అంటే ఈరోజు మనం అవకలన సమీకరణం అంటే ఏంటి, అవకలన సమీకరణాలు ఎన్ని రకాలు, పరిమాణం అంటే ఏంటి, తరగతి అంటే ఏంటి, అవకలన సమీకరణంలో సాధారణ అవకలన సమీకరణం అంటే ఏంటి, పాక్షిక అవకలన సమీకరణం అంటే ఏంటి, అవకలన సమీకరణం యొక్క సాధించడానికి ఉన్నటువంటి చలరాశి విభాజనీయ పద్ధతి, సమఘాతి అవకలన సమీకరణాలు అంటే ఏంటి, సరళ అవకలన సమీకరణం అంటే ఏంటి, ఈ సరళ అవకలన సమీకరణం ఉన్న వివిధ రూపాలను వీటిని గురించి ఈరోజు తెలుసుకోవడం జరిగింది.